హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇదిగో మన చిక్కుడు తీగ చాలా బాగా అల్లుకుందండి. మంచిగా పూత వచ్చేసింది. అక్కడక్కడైతే కాయలు కూడా కాస్తున్నాయి. సో అందుకే మీకు చూపిద్దామని వీడియో చేశాను. దీనికి మనం ప్రత్యేకించి మందులేం వేయం కదా, తెలుసు కదా. చక్కగా అయినా కానీ పూసింది. ఏముంది, కూరగాయ తొక్కలు, ఎగ్స్ ఏమన్నా ఉంటే అవి, కాఫీ పొడి, టీ పొడి అలాంటివి మాత్రమే వేస్తాము. అయినా కూడా చక్కగా పెరిగింది. సో మందు లేకుండా హ్యాపీగా అయితే ఇది వాతావరణంలో నత్రజని మొత్తం పీల్చేసుకొని ఎయిర్ని కూడా ప్యూరిఫై చేస్తుందండి. కొన్ని క్రోటాన్ మొక్కలాగే ఇది కూడా మనకు చాలా యూస్ఫుల్. ఇది ఉన్న చోట నత్రజని ఉండదంట, పీల్చేస్తుంది కాబట్టి. సో మేము కూడా ఇక్కడ బాగా పెంచాము. ఇది చక్కగా ఈ పిల్లర్ని అంటుపెట్టుకొని ఫాస్ట్గా అలా 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 పైకి వెళ్ళిపోతుంది. ఆ పైదాకా వెళ్ళాక అక్కడ పైప్ లైన్స్ వేసాము. ఆ పైప్స్కి బాగా అల్లుకుంటుందిలే, చక్కగా కాస్తుందని. చక్కగా మేమేదో రూట్ చెప్పినట్టు అది స్ట్రైట్గా అలా అలా పాక్కుంటూ వెళ్ళిపోయి ఖచ్చితంగా ఆ పైప్ లైన్స్ దగ్గరికే వెళ్తుంది. ఇగో చూడండి, చూపిస్తాను ఇప్పుడు. అదిగో అక్కడ వేసాం కదా పైప్స్, ఆ పైపులన్నీ ఇలా తీగ మొక్కల కోసం పెట్టామన్నమాట. అది కూడా దానికే వెళ్తుంది. చక్కగా మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మంచిగా పెరట్లోనే కూరగాయలను పెంచుకోండి, ఎటువంటి మందులు లేకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా, బై బై, సీ.